సినీ నటి పూనం కౌర్ ట్వీట్పై మా అసోసియేషన్ కోశాధికారి శివబాలాజీ స్పందించారు. దీనిపై స్వతంత్ర టీవీకి ఆయన పూర్తి క్లారిటీ ఇచ్చారు. ఆమె నుంచి రాతపూర్వకంగా ఎలాంటి ఫిర్యాదు రాలేదని చెప్పారు. తమ టర్మ్ కంటే ముందు కంప్లైంట్ ఇచ్చినట్టు కూడా రికార్డులో లేదని అన్నారు. పూనం కౌర్ ట్విట్టర్లో పెట్టడం వల్ల ఉపయోగం లేదన్నారు. మా అసోసియేషన్ కానీ న్యాయ వ్యవస్థను కానీ ఆశ్రయిస్తేనే న్యాయం జరుగుతుందని శివబాలాజీ క్లారిటీ ఇచ్చారు. త్రివిక్రమ శ్రీనివాస్పై పూనం కౌర్ క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణ చేసింది. దీనిపై ఫిర్యాదు చేసిన మా అసోసియేషన్ పట్టించుకోలేదని ట్వీట్ చేసింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ఫిల్మ్ కరస్పాండెంట్ గంగాధర్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గంగాధర్. రవి, సినీ నటి పూనం కౌర్ గత కొన్నేళ్లుగా దర్శకుడు త్రివిక్రమ శ్రీనివాస్ మీద ఆరోపణలు చేస్తున్నారు. ఆయన ఆమెని శారీరకంగా మానసికంగా హింసించారని, వేధించారని, ఆమె జీవితాన్ని నాశనం చేశారంటూ కూడా ఆమె గతంలో కూడా చెప్పారు. మళ్ళీ ఈ రోజు ఆమె ట్విట్టర్ వేదికగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద ట్వీట్ చేశారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ నన్ను సర్వనాశనం చేశారంటూ మా అసోసియేషన్ లో ఫిర్యాదు చేసిన మా అసోసియేషన్ ఆయన పట్టించుకోవడం లేదు, ఆయన్ని ప్రశ్నించడం లేదంటూ ఆమె తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. అయితే ఇదే విషయం మీద మా అసోసియేషన్ స్వతంత్ర టీవీ తరఫున మనం స్పందిస్తే మనం వాళ్ళ రెస్పాన్స్ అడిగితే మా కోశాధికారి శివబాలాజీ అయితే ఒకటే చెప్పారు. పూనం కౌర్ అయితే మా అసోసియేషన్ వద్దకు వచ్చి ఎలాంటి రాతపూర్వక ఫిర్యాదు ఇవ్వలేదు. మంచు విష్ణు నేతృత్వంలో తమ అసోసియేషన్ ఏర్పడి 3 ఏళ్లకు పైగా అవుతుంది. ఇప్పటి వరకు పూనం కౌర్ మా అసోసియేషన్ గడప తొక్కలేదు, ఆమె ఎలాంటి ఫిర్యాదు ఇవ్వలేదు. గతంలో కూడా ఆమె ఫిర్యాదు ఇచ్చినట్లు రికార్డ్స్ లో కూడా లేదని శివబాలాజీ అయితే చాలా ధీమాగా చెప్తున్నారు. పూనం కౌర్ ఇలా నిజంగా ఆమెకి ఏదైనా న్యాయం జరగాలని ఆమె కోరుకుంటుంటే ఆమె మా అసోసియేషన్ కి వచ్చి మమ్మల్ని సంప్రదిస్తే తప్పకుండా న్యాయం చేస్తామని కూడా ఆయన హామీ ఇస్తున్నారు. అలాగే ఆమెకి మా అసోసియేషన్ మీద ఒకవేళ నమ్మకం లేకపోతే చట్టం ఉంది, న్యాయం ఉంది, వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినా కూడా ఆమెకి ఈ పాటికి న్యాయం జరిగేది కదా. ఆమె ఎప్పుడు ట్విట్టర్ లోనే పెడుతుంటది అనేది కూడా శివబాలాజీ మనకు ప్రశ్నిస్తున్నారు. అలాగే ఆమె ట్విట్టర్ లో ఇలా పెట్టడం వల్ల ఉపయోగం ఉండదు కదా. న్యాయ వ్యవస్థను నమ్ముకుని ఆమెకు న్యాయం కావాలంటే న్యాయ వ్యవస్థను నమ్ముకోవాలి. ఆమె నిజంగా వచ్చి ఆమెకు న్యాయం జరగాలని ఆమెకు ఉంటే ఆమె ఇలా ట్విట్టర్ లో సోషల్ మీడియాలో కాకుండా ఆమె రాతపూర్వకంగా ఫిర్యాదు రాసిస్తే దానికి చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. అలాగే మా అసోసియేషన్ సభ్యులు కూడా అసలు ఏం జరిగిందో తెలుసుకుని న్యాయం చేయడానికి ప్రయత్నిస్తారు. మేమైతే ఎప్పుడు ముందుంటాం. ఆడపిల్లలకి ఇండస్ట్రీలో ఏది జరిగినా కూడా మా అసోసియేషన్ ఎప్పుడు న్యాయం చేయడానికి అయితే ముందుంటుందని కూడా శివబాలాజీ చెప్తున్నారు. ఆమె అసలు కంప్లైంట్ ఇవ్వకుండా ఇలా మా అసోసియేషన్ మీద సోషల్ మీడియాలో ఆరోపణలు చేయడం సరికాదని కూడా శివబాలాజీ చెప్తున్నారు. రవి, ఇదే విషయం మీద మనం చూసుకుంటే త్రివిక్రమ్ మీద గతంలో కూడా పూనం కౌర్ ఎన్నో ఆరోపణలు చేశారు. గతంలో దివంగత ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేష్ కూడా ఈ ఇష్యూ మీద కూడా అప్పుడు మాట్లాడారు. కానీ ఇప్పటి వరకు పూనం కౌర్ అయితే ఎక్కడ ఆమెకు ఏం జరిగింది ఏంటనేది కూడా ఎవరికి డీటెయిల్ గా చెప్పలేదు. తనకు సంబంధించిన ఘటన జరిగిన దానికి ఏమన్నా ఆధారాలు ఉన్నాయని కూడా ఆమె ఎక్కడా బయట పెట్టలేదు. సోషల్ మీడియా ఆమె చేసిన ట్వీట్ లో చూసుకుంటే ఆ కింద కామెంట్స్ కూడా అందరూ అలాగే చేస్తున్నారు. పూనం కౌర్ గారు, మీకు నిజంగా అన్యాయం జరుగుంటే మీరు బయట పెట్టండి, మీరు బయట పెడితే మీకు న్యాయం అనేది జరుగుతుంది. మీరు బయట పెట్టకుండా ఊరికి సోషల్ మీడియాలో ట్వీట్లు వేసుకుంటూ ఉంటే ఎవరికి ఉపయోగం ఉండదు, మీకు ఉపయోగం ఉండదు. మీరు ఇప్పటికైనా మీకు ఏం జరిగిందో చెప్పి మీరు చట్టాన్ని ఆశ్రయించండి, పోలీసులను ఆశ్రయించండి, పోలీసుల దగ్గరికి వెళ్ళి కేసు పెట్టండి, మీకు తప్పకుండా న్యాయం జరుగుతుందని కూడా చాలా మంది సూచిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ గంగాధర్.